నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ, మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినప్పటి నుంచి సామాన్య మనిషి మాట్లాడే తీరు, అలాగే ప్రజానాయకులు మాట్లాడే తీరు, ప్రతి ఒక్కళ్ళు చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ కూడా అందరికీ ప్రతి మాట అందుబాటులో, ఎవరు ఏం మాట్లాడినా అది అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు జగన్ వెసెస్ పరిటాల సునీత ఈ మాటల ధోరణిని చూస్తే మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంతవరకు మీరు అధికారంలో ఉన్నారు, మీ మాటల జాగ్రత్త అన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీ పైన దాడులు చేయటం, చంపటాల వరకు వెళ్ళటం, అలాగే నోటి దాడులు కూడా చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి అంటారు? ఇప్పుడు రాజకీయాల్లో విలువలు తగ్గిపోవటం ఒక కారణం. అలాగే రాజకీయాల్లో ప్రతి దానిలో నుంచి, ప్రతి సంఘటనలో నుంచి, ప్రతి మాటలో నుంచి, ప్రతి అధికార పక్షము ప్రతిపక్షము వీళ్ళు ఇద్దరూ కూడా ప్రత్యర్థుల్లాగా, ఒక దాయాదుల పోరులాగా చూసుకోవడం, దాని నుంచి లబ్ధి పొందాలనుకోవడం నుంచి మీరు ఇప్పుడు అడిగినవన్నీ వస్తున్నాయి. ప్రతి దాంట్లో రాజకీయ కోణం, రాజకీయ లబ్ధి కోణం కూడా కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీ చేసిన విధానాలని విమర్శిస్తూనే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అవే విధానాలు అవలంబించటము ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడూ ఉంటుంది అది, ఏ మాటకు ఆ మాట, కానీ ఈ మధ్య ఎక్కువైపోయింది. అది ఎంతవరకు వెళ్ళింది అంటే మనం మాట్లాడలేని మాటల్ని అవతల వాళ్ళ దగ్గర నుంచి వినాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2005లో అధికారంలోకి వచ్చినప్పుడు వచ్చిందే తడవుగా పరిటాల రవి హత్య జరిగింది. ఆ తర్వాత ఇంకొన్ని హత్యలు జరిగినాయి. అయిపోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ అధికారం పోయిన తర్వాత వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్ పార్టీ ఉంది. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు దాడులు చేసుకోవటం, మళ్ళీ వాళ్ళు అయిపోయిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు హత్యల దాడుల ఏవో ఒకటి చేయటం, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎవరు వచ్చారు? తెలుగుదేశం పార్టీ. జరుగుతున్న మటుకు ఇదే. మేము అధికారంలో ఉంటే మిమ్మల్ని చంపుతాం, మీరు అధికారంలో ఉంటే మమ్మల్ని చంపండి, అంతే. కానీ మేం చేస్తే రైటు, మీరు చేస్తే రాంగు. మీరు చేసినప్పుడు తిడతాము, అదే పని మేము చేసినప్పుడు మీరు తిట్టొద్దు. మీకు తిట్టే హక్కు లేదు, మీరు తిట్టడానికి వీలు లేదు. ఇలా నడుస్తున్న ఈ సందర్భంలో మాత్రమే సందర్భంగానే చూస్తున్నాను తప్పితే దీన్ని వేరేగా నేను చూడట్లేదు. ఇప్పుడు తాజాగా జరిగింది ఏంటి అంటే, ఈయన ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోయాడు, హత్య కావించబడినప్పుడు అతని దగ్గరికి అతని డెడ్ బాడీని చూడడానికో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించడానికో జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆయన చాలా ఆవేశంతో ఊగిపోయి, ఎంత ప్రతిపక్ష నాయకుడైనా సరే అంత ఆవేశం పనికిరాదు అన్నంత లెవెల్లో, అధికారంలో ఉన్న వాళ్ళకి అసలు ఆవేశం పనికిరాదు, ఒబ్బిడిగానే ఉండాలి, జవాబుదారీతనంతోనే ఉండాలి. ఈ హక్కులు ఎవరికి ఉంటాయి అంటే ప్రతిపక్షాల వాళ్ళకే ఉంటాయి. కానీ ప్రతిపక్షాల వాళ్ళకు కూడా ఎంతో కొంత పరిమితంగానే ఉంటాయి, ఒక స్థాయి దాటకూడదు ఎంత ప్రతిపక్షంలో ఉన్నా. అయితే ఆయన ఆ లిమిట్స్ని క్రాస్ చేసి ఈ మధ్య ఏంటో ఆయన అందరికి బట్టలోడు తీస్తాను అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నట్లు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా అంటే బాగోదు వినడానికి. ఇప్పుడు వినడానికి బాగుండేవి, అది కూడాను ఒక ఆ పోలీస్ అధికారుల్ని బట్టలు ఉప్పుతీస్తాము అని, బట్టలు ఇచ్చి కొడతాను, అలాగే సప్త సముద్రాల అవతలు ఉన్న లాక్కొచ్చి మీ మీద చర్యలు తీసుకుంటాను, ఇది ఇలా రకరకాలుగా అనగానే ఇప్పుడు కొంతమంది ఒక లంపెన్ గ్యాంగ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. మగ పోలీసులకైనా ఆడ పోలీసులకు కూడా ఇప్పుతారా? ఏం ప్రశ్నలు ఇవి? అంటే వీళ్ళే మాట్లాడిందే బాధ్యతారహితం అంటే వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ బాధ్యతారహితంగా మాట్లాడటం. అసలు పోలీసుల్ని పట్లిప్పి కొడతాను అనే కొట్టే హక్కు
ఒక ముఖ్యమంత్రికి కావచ్చు, ఒక ప్రధానమంత్రికి కానీ ఉందా? అసలు సామాన్యుడిని కూడా కొట్టాను అనే హక్కు ఎవరికి లేదు. అసలు ఇప్పుడు ఇక్కడ సామాన్యులు కొడతారు, పోలీసులు కొడతారు అనే దానికంటే కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కంటెస్ట్ ఏంటంటే పోలీసు ఉద్యోగిని కొడతారా, ఇది కదా ప్రశ్న. అవును. అసలు ఒక మాట చెప్తాను, అది విధులు నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగికి విధులకు ఆటంకం కలిగించటమే నేరం. ఓకే. ఇప్పుడు ఒక బ్యాంక్కి వెళ్తాం మనం, బ్యాంక్ వెళ్ళి అక్కడ రాసి ఉంటుంది పలానా సెక్షన్ ప్రకారం విధులకు ఆటంకం కలిగించిన, సిబ్బందిని అమర్యాదకరంగా మాట్లాడినా, దుర్భాషలాడినా, ఇక్కడ ఆస్తికి నష్టం వాటిల్లా ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా ఆర్టీసీ బస్ లో కూడా రాసి ఉంటది. అలాగే ఇప్పుడు పోలీసు కూడా నా విధులు నన్ను నిర్వహించనివ్వట్లేదు అని చెప్పి, నా విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అని చెప్పి కేసు పెట్టే హక్కు పోలీసులకు ఉంది. ఇన్ని హక్కులు ఇలా ఉండగా మీరు వచ్చేసి మిడిమేళంగా పోలీసులు బట్టలు ఉప్పు తీసి కొడతాము అనడం అంటే ఇదంతా ఎలా ఉంది అంటే, కార్యకర్తలు ఏదైనా ఒక బాధలో ఉన్నారా, అసహనంలో ఉన్నారా, వాళ్ళకి ఒక నైతిక మద్దతు ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళని ఉత్తేజపరచడానికో, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వటానికో ఒక నాయకుడు మాట్లాడడం తప్పులేదు. కానీ ఇంత దుర్భాషలాడి నైతిక బలాన్ని ఇవ్వడం మట్టు కరెక్ట్ కాదు. ఆయన మాట్లాడింది 100% కరెక్ట్ కాదు. అయితే ఈ కరెక్ట్ కాని దాన్ని ఎవరు ఖండించాలి అంటే, ఒక జిల్లాలో జరిగింది, ఒక జిల్లా స్థాయి అధికారి, అంటే జిల్లా స్థాయి అధికారి అంటే ఎస్పీ ఉంటారు, ఎస్పీ వాళ్ళు ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి, రాజకీయ నాయకులు అలా అన్నంత మాత్రాన జరుగుతుందా, మీరేం అధైర్యపడకండి, ఈ విషయం మీద మీరెవరో మాట్లాడకండి, ఇంకా పై అధికారులు మేము ఉన్నాము, మేము చూసుకుంటాము అనే ఒక ప్రకటన, భరోసా కల్పించాలి, ఒక ప్రకటన ఇవ్వాలి. ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళు అడగొచ్చు, ఏమండి మీరు ఒకప్పుడు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మళ్ళీ మీరు అధికారంలోకి రాగానే బట్టలు కొడతానంటే ఎలా కుదురుతుంది, 5 ఏళ్లకోసారి మారేది మేము, 35 ఏళ్ళు సర్వీస్ చేసేది మేము అని చెప్పి మీరు ఇలా మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ స్పందించింది ఎవరు అంటే సిఐ స్థాయి వ్యక్తి సుధాకర్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తన వీడియోని పోస్ట్ చేశారు, అది కూడా యూనిఫామ్ తో. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పర్సన్ కి ఆయన యూనిఫామ్ తో వార్నింగ్ ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆయన హోదా మర్చిపోయి ఆయన మాట్లాడినప్పుడు వాళ్ళు హోదా మర్చిపోవడంలో వింతే ఉంది. నేనేమో అది పెద్ద వింత అని అనుకోవట్లా. అక్కడ జరిగింది ఏంటి అంటే, డిసిప్లినరీ యాక్షన్స్ ఎలా ఉండాలి అంటే, ఈయన ఇలా మాట్లాడా, ఎస్పీ స్థాయి వాళ్ళు స్పందించి మాట్లాడేసి ఉంటే అయిపోయి ఉండేది. మాట్లాడలా. ఒకప్పుడు గోరంట్ల మాధవ్ ఆయన ఒక సిఐ ఎలా మాట్లాడేవాడండి, ఎదవులకు పదవులను గాడిదలకు కొమ్ములు వస్తే ఇలాగే ఉంటుంది. అందుకోసం ఏంటంటే, మనం ఇప్పుడు ఒక గొంగళ్ళలో ఉన్నాం, వెంట్రుకలు ఏరుకునే ఉపయోగం లేదు. మనం వీళ్ళు డిగ్రీలు వేరే అవ్వచ్చు కానీ అందరూ తప్పే చేస్తున్నారు ఇక్కడ, అందుకని మాట్లాడలేకపోతున్నాం. సో దయచేసి రాజకీయ నాయకులు అనేవాళ్ళు మీరు నోరులు దగ్గర పెట్టుకోండి. మీరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, అధికారం ఉన్నా లేకపోయినా మీరు ఒకంత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుంటే మీరు మాట్లాడేవన్నీ క్షణాల్లో జనాలకు చేరిపోతున్నాయి. బూతులు మాట్లాడుతున్నారు మీరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది పచ్చి బూతు, బట్టలిప్పి కొడతానంటే ఏంటి అర్థం? అసలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఇప్పుడు ఈయనకోయే బాధ్యత ఉంటే ఒక ఎస్ఐకి బాధ్యత లేదని మనం ఏం మాట్లాడుకుంటాం ఇంకా? కాకపోతే యూనిఫామ్ వేసుకుని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు అనేది మనం నిజంగా అది కూడా తప్పు, నేనేమి అతను సమర్థించట్లా. కానీ క్రమశిక్షణ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది, పైనుంచే కిందకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.